వర్క్ అనేది బాగుంటే కస్టమర్స్ మనం ఎక్కడున్నా కానీ వెతుక్కుంటూ వచ్చి కుట్టించుకుంటారు కదా. అలాగే ఈ డ్రెస్ కస్టమర్ కూడా నా కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఫస్ట్ చూపించిన గ్రీన్ డ్రెస్ నేనే స్టిచ్ చేశాను. అది వాళ్ళ పాపకు బాగా నచ్చిందంట. అలాగే చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందన్నారంట. అందుకని నన్ను వెతుక్కుంటూ వచ్చి బ్లాక్ ఫ్యాబ్రిక్తో ఇంకో డ్రెస్ స్టిచ్ చేయించుకుంటున్నారు. వెతుక్కొని రావడం ఏంటనుకుంటున్నారా, నేను మా ఊర్లో కాకుండా మా పక్కన ఊర్లో రెంట్కుంటున్నామండి, దుగ్గరాల్లో. ఇక్కడికి నా డ్రెస్ కనుక్కోనల్లా వచ్చింది తను మాత్రం. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి టోటల్ 6 మీటర్స్ అండి. దీనిలో 1 మీటర్ చున్నీకి, అలాగే 1 మీటర్ బాడీ పార్ట్కి, 4 మీటర్స్ కింద బాటమ్ పార్ట్కి అయితే తీసుకుంటున్నాను. లైనింగ్లు కూడా బాడీ పార్ట్కి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అలాగే బాటమ్ పార్ట్కి వచ్చేసి 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. ముందుగా హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ హైట్ కొలుస్తున్నాను. ఇక్కడ హైట్ వచ్చేసరికి 13.5. కిందన పైన ఖర్చులు కలుపుకొని 14.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ 14.5 ఇంచ్ దగ్గర కూడా ఇంకో స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ కోసం నేను ఆది డ్రెస్ నుంచి తీసుకుంటున్నానండి. నెక్ డౌన్ వచ్చేసరికి 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్ని నేను నెక్ విడ్త్ కూడా తీసుకుంటున్నాను. మార్కింగ్స్ని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాక్స్ మిడిల్లో ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కరువు స్కేల్తో ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరికి కరువు తీసుకోవాలి. నేను చెస్ట్ లూజ్ అనేది ఇలా హ్యాండ్ దగ్గర కొలుచుకొనే తీసుకుంటాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి 7 ఇంచెస్, ఒక 1/2 ఇంచు లూజ్ పెట్టమన్నారు. టోటల్ 7.5. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర అలాగే హ్యాండ్స్ జాయింట్ కోసం ఖర్చు వదులుకొని ఈ విధంగా 7.5కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసరికి 13.5 ఇంచులు. అటు ఇటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం లూజ్ తీసుకోవాలి కాబట్టి 14.5 ఇంచులు. 14.5లో సగం 7.5. 7.5కి 1 ఇంచు మనం డాట్స్ వేస్తాం కదా, దానికోసం కలుపుకొని 8.5 ఇంచులు. అలాగే ఖర్చుకి 2 ఇంచులు కలుపుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. డాట్ వచ్చేసి నడుము లూజ్లో సగానికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు వైపున 1 ఇంచ్కి పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకొని దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా లైన్ వేసుకోవాలి. 1 ఇంచు పై వైపుకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల డ్రెస్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేను నెక్ మార్క్ చేసుకోవట్లేదు, ఎందుకంటే కట్ వర్క్ పెట్టాలి కాబట్టి బక్రం పీస్ యూజ్ చేస్తాను. బ్యాక్ స్టిచ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.